స్నేహితుడిని నమ్మితే ఏకంగా ఫ్రెండ్ కుటుంబాన్ని అంతం చేశాడు ఆ నరహంతకుడు. ఇంటి కోసం ఒకే ఒకడు ఇంటిల పాదిని పొట్ట పెట్టుకున్నాడు. నమ్మకంగా నటిస్తూనే నట్టేట ముంచాడు. పైకి ప్రేమను ఒలకబోస్తూ తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పక్కా ప్లాన్ 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసి తనలోని సైకోయిజాన్ని బయటపెట్టాడు. తీగలాగితే డొంక కదిలినట్లు ఓ మహిళ మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఈ హత్యలు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస హత్యలు ఎపిసోడ్పై స్వతంత్ర స్పెషల్ ఫోకస్ స్టోరీ. ఆరు హత్యలతో నిజామాబాద్ ఉలిక్కిపడింది. డిచ్పల్లి మండలం మాక్లూర్కు చెందిన ప్రసాద్ కుటుంబం మొత్తం హత్యకు గురైంది. ప్రధాన నిందితుడు ప్రశాంత్ ప్రసాద్ స్నేహితుడే. మొత్తం 6గురిని హత్య చేశాడు ఈ సైకో కిల్లర్. ప్రసాద్ కుటుంబం కొన్నేళ్ల క్రితం మాచారెడ్డికి వెళ్లి స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 సోదరులు ఉన్నారు. అయితే ప్రసాద్కు మాక్లూర్లో ఉన్న ఇంటిపై నిందితుడు ప్రశాంత్ కన్నేశాడు. అప్పటికే ప్రసాద్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని, ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకోవచ్చని ప్రసాద్ నమ్మించాడు. లోన్ ప్రాసెస్ సులువవుతుందని చెప్పి ప్రసాద్ ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే లోన్ రాకపోవడంతో తిరిగి తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రసాద్ ఒత్తిడి చేశాడు. దీంతో ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో నిందితుడు ప్రశాంత్ తన స్నేహితుడు ప్రసాద్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 9 నుంచి వారం వ్యవధిలో ఆ కుటుంబం మొత్తాన్ని ఒక్కొక్కరుగా వివిధ చోట్ల హత్య చేశాడు. నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు ఉంటుందని సమాచారం. తొలుత పథకం ప్రకారం ప్రసాద్ను బయటకు తీసుకెళ్లి నిజామాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి అతని భార్యను తీసుకువెళ్లి బాసర వద్ద గోదావరి నదిలో తోసేశాడు. ఆ తర్వాత వారి 2 పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి ప్రసాద్ 2 చెల్లెళ్లను సైతం వేర్వేరుగా తీసుకువెళ్లి దారుణంగా చంపి శవాలను తనకు వీలున్న చోట పడేస్తూ వెళ్లిపోయాడు. ఇలా నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారి ఆ కుటుంబాన్ని అంతమొందించాడు. వారి ఆస్తి కోసం ఇంతటి దారుణాన్ని కొడిగట్టాడు. అయితే ఒకే కుటుంబంలోని వ్యక్తులను మాయమాటలు చెప్పి వరుసగా హత్య చేయడంతో పోలీసులకు కంప్లైంట్ అందలేదు. ప్రసాద్ పిల్లల్లో ఒకరి మృతదేహం ఈ నెల 8న పోలీసులకు లభించగా మరొకటి సోమవారం లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులందరూ మిస్ అయినట్లు తేలింది. స్నేహితుడు ప్రశాంత్పై అనుమానంతో అదుపులోకి తీసుకుని కూపిలాగగా వరుస హత్యల విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొదటి 3 హత్యలను తానొక్కడే చేశానని, ఆ తర్వాతి 3 హత్యలను తన సోదరుడు, స్నేహితులతో కలిసి చేశానని ప్రశాంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 4 నిందితులు కామారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి స్నేహితుడే యముడై కుటుంబం మొత్తాన్ని హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.